ఐశ్వర్యరాయ్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? ఏ అబ్బాయికైనా ఐశ్వర్య లాంటి అమ్మాయి భార్య కావాలని కోరుకుంటారు. ఆమె అభిషేక్ బచ్చన్ని పెళ్లి చేసుకున్న రోజు కోట్లాది మంది యువకుల హృదయాలు బద్దలైపోయాయి. అందానికి పర్యాయపదం లాంటి ఐశ్వర్యరాయ్ డేట్స్ కోసం అప్పట్లో హీరోలు క్యూలు కట్టేవాళ్ళు. దర్శక నిర్మాతలు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ డేట్స్ అయినా దొరకవేమో కానీ ఐశ్వర్యరాయ్ డేట్స్ మాత్రం దొరికేవి కాదు. ఆ స్థాయి డిమాండ్ ఉన్న హీరోయిన్ ఆమె. అయితే అప్పట్లో ఐశ్వర్య, సల్మాన్ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ఆ రోజుల్లో మీడియా వీళ్ళిద్దరి గురించి ఎన్నో కథనాలు రాసేది. ఐశ్వర్య, సల్మాన్ ఖాన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, హనీమూన్ కోసం న్యూయార్క్ వెళ్లారని, సల్మాన్ కోసం ఆమె తన మతాన్ని కూడా మార్చుకుంటుందని ఎన్నో ప్రచారాలు వచ్చాయి. అయితే అప్పట్లో అది సెన్సేషనల్ టాపిక్ అవడంతో ఐశ్వర్యరాయ్ వరకు వెళ్ళింది. దీంతో వెంటనే స్పందించిన ఐష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎవరినో రహస్యంగా పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యం. నేను పెళ్లి చేసుకుంటే నేరుగా అందరి ముందే చేసుకుంటారు, రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని సంవత్సరాలకి 2007లో అభిషేక్ బచ్చన్ని పెళ్లాడి అందరికీ షాక్ ఇచ్చింది. వీళ్ళిద్దరికి ఆద్య అనే పాప ఉంది. ఈ పాపకు సంబంధించిన ఫోటోలు అందుబాటులోనే ఉన్నాయి. రీసెంట్ గా అభిషేక్, ఐశ్వర్య విడిపోయారని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ ప్రచారం అవుతోంది. ఐశ్వర్యరాయ్ ఒంటరిగా విదేశాలకు వెళ్లినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, కాసేపు అభిషేక్ బచ్చన్తో కాకుండా ఒంటరిగా కనిపించినా వీళ్ళిద్దరూ విడిపోయారని బాలీవుడ్ మీడియా ఒక రేంజ్ లో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇలాంటి వార్తల్ని విని విసిగిపోయిన అభిషేక్ దీనిపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐష్ నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు, ఆమెను నేనెంత ప్రేమిస్తున్నానో ఆమెకు తెలుసు. మా బంధం గురించి ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటూ అభిషేక్ క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్ కి కాస్త తెరపడినట్టయింది.